జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. వదిలేయండి అతన్ని, వదిలేయండి అతన్ని. అతనంత త్వరగా చావడు. తనకి దేవకి జీవిస్తుందన్న నమ్మకం చాలా బాగా కుదిరింది. ఈ దీపాలన్నింటినీ కొండెక్కించండి, అన్ని దీపాలు కొండెక్కించండి. కానీ వసుదేవా, నువ్వొక్కటి మర్చిపోయావు. నేను భగవంతుణ్ణి. ఈ భగవంతుడు కంసుడు. ఈ కంస భగవానుడు నీ 8వ పుత్రుణ్ణి వెతికి పట్టుకోగలడు. నువ్వు గనక చెప్పకపోయినా, చెప్పాలని నిర్ణయించుకున్నా సరే, కన్నయ్య, కృష్ణ, కన్నయ్య, కన్నయ్య ఎక్కడున్నావు నువ్వు? కన్నయ్య, కృష్ణ. నాన్నగారు, నేను ఎక్కడున్నాను? కన్నయ్య, కన్నయ్య, కృష్ణ, కృష్ణ, నాన్న, కన్నయ్య, కన్నయ్య, కన్నయ్య నీకేం కాలేదుగా? లేదు, నేను బానే ఉన్నాను. మన కృష్ణయ్య తిరిగొచ్చాడు. మన కృష్ణుడు సురక్షితంగానే ఉన్నాడు. బాబాయ్ సురక్షితంగా ఉంది. కృష్ణుడు ఒక్కడే కాదు, వజ్రపురి రాజ్యం కూడా. కృష్ణయ్య పోతన్నే చంపేశాడు. లేదు దామోదరం బాబాయ్, నేను అసలేమీ చేయలేదు. ఆ పూతన తనంతట తానే చచ్చిపోయింది. కానీ కన్నయ్య, నీకు భయం వేయలేదా? లేదు నాన్నగారు, భయపడేంత వ్యవధి ఎక్కడ దొరికింది? నేను ఆ పూతంతో మాట్లాడుతూ ఉన్నాను. పూతనేమో మరణం గురించేదో చెప్తుంది. చివరికి ఆ పూతన తనే చచ్చిపోయింది. నందనందనుడికి నందనందనుడికి నందనందనుడికి. హే చతుర్భుజ, మా కృష్ణుని పట్ల ప్రత్యేక కృప చూపించావు తండ్రి. నీ దయ వల్లనే ఈ రోజు మా కృష్ణుడు క్షేమంగా ఉన్నాడు. నీకు శతకోటి ధన్యవాదాలు తండ్రి. నాన్నగారు, అమ్మ ఎక్కడుంది? చెప్పండి నాన్నగారు, అమ్మ ఎక్కడుంది? ప్రాప్తి, ఇదేమిటి? దీపం భగవంతుడా. ఇది ఏమిటి?
అది చీకటి భగవంతుడా. అంటే అర్థం? భగవంతుడా అంటే దీపం దగ్గర చీకటి. దీపం దగ్గరే చీకటి. సరిగ్గా చెప్పావు. దేవకి జీవితంలోకి కాంతులు వచ్చేలోపు చుట్టూ చీకట్లు అలుముకోవాలి. హ? నీకొకటి తెలుసా ప్రాప్తి? ఒక దీపం చాటున చీకటి కనుకుంటే దాన్ని ఎలా పోగొట్టాలో ఏంటో. ఇదిగో ఇలాగా. ఏంటి ఇంకా అర్థం కాలేదా? ఇవాళ నేను నీ జీవితాన్ని మహోజ్వలమైన కాంతిమయం చేస్తాను. రా ప్రాప్తి. దామోదర, త్వరగా వెళ్ళి ఔషధాన్ని సిద్ధం చేయి. అలాగే. అమ్మా 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 లే అమ్మా. అమ్మా నీ కృష్ణయ్య క్షేమంగానే ఉన్నాడు. అమ్మా నేను వచ్చేసానమ్మా. నీ కృష్ణయ్య మీద కోపం వచ్చిందా అమ్మా? నేను నిన్ను వదిలేసి పూతనతో వెళ్ళిపోయానని. అమ్మా నేను చాలా తప్పు చేశానమ్మా. నువ్వు నీ కృష్ణయ్యని క్షమించవా అమ్మా? అమ్మా లే అమ్మా. అమ్మా ఇక మీదట నువ్వు చెప్తే తప్ప నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. అమ్మా నేను నీకు మాటిస్తున్నానమ్మా, నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. ఇంకా నీకు కోపంగానే ఉందా అమ్మా? అమ్మ మాట్లాడట్లేదు ఎందుకు నాన్న? పెద్దమ్మ తను ఎందుకు మాట్లాడట్లేదు పెద్దమ్మ? అమ్మ ఇక లే అమ్మా. అమ్మ ఇదేమైనా బాగుందా అమ్మా? కృష్ణయ్య ఎంతగా పిలిచినా అమ్మ మాట్లాడకపోవడం. అమ్మ లే అమ్మా. ప్రభు, ఎప్పుడూ ఉత్సాహంగా తిరుగుతూ ఎంతో అల్లరి చేసే ఆ నందకుమారుడు ఇప్పుడు రోధిస్తున్నాడు ప్రభు. కొంటి చూపులు చూసి ఆ కళ్ళు ఇవాళ కన్నీళ్లతో నిండిపోయాయి. నందకుమారుడు చిరునవ్వులు చిందే ఆ ముఖార విందంలో ఆ ఆవేదన, అంత బాధని ఇలా చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు ప్రభు. మీరిలా ఊరుకుంటే ఎలా? ఏడడుగులు నడిచి నేను నిన్ను నాదాన్ని శాశ్వతంగా చేసుకున్నాను. పతియే దైవం, పతియే ప్రత్యక్ష దైవం. నువ్వు నాదానివి. సప్తపది పూర్తయింది. నువ్వు ఇక శాశ్వతంగా సుమంగళిగా ఉంటావు. తదాస్తు. స్వాహ. గుర్తుందా ప్రాప్తి? ఆనాటి శుభరాత్రి, ఆనాటి మంగళ గీతాలు, అగ్ని చుట్టూ చేసిన ప్రదక్షిణలు, ఇదే విధంగానే కదూ నీకు నాకు వివాహం జరిగింది? అవును భగవంతుడా. వివాహం అంటే అర్థం తెలుసా నీకు? వివాహం. వివాహం. వి అంటే విశిష్టత, వ అంటే వహించడం. వివాహం విశిష్ట రీతిలో తన ధర్మపత్ని బాధ్యతల్ని భర్త వహించడం. కానీ నేనేం చేశాను? నేను రాజ్యపాలన, కంస భగవానుడు, దేవకి, అష్టమపుత్రుడు, ఆకాశవాణి, ఈ గొడవలన్నింటిలో పడి చివరికి నిన్ను మర్చిపోయాను ప్రాప్తి. నేను భర్తగా ఎంతో విశిష్ట రీతిలో నీ మీద కదా శ్రద్ధ వహించాల్సింది. లేదు స్వామి, మీరు నా పట్ల ఎంత శ్రద్ధ వహిస్తూ వచ్చారో తన పట్ల కూడా అంతే శ్రద్ధ వహించారు.
హస్తే అపరాధం చేశాను నేను మహారాజుని, భగవంతుణ్ణి. కానీ అంతకంటే ముందు నేను ఈ ప్రాప్తికి భర్తను కదా. నేను నా బాధ్యత నిర్వహించలేదు. ఏ భర్తైనా విశిష్ట రీతిలో తన భార్య కోరికను తీర్చడమే గొప్ప బాధ్యత. ప్రాప్తి, నీకేం కావాలో చెప్పు. ఏమొద్దు భగవంతుడా. నాకేమి వద్దు భగవంతుడా. వద్దు ప్రాప్తి, అలా అనుకు. ఈ నేరస్తుడికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం లేకుండా చేయకు. చెప్పు చెప్పు చెప్పు, ఏం కావాలి నీకు? నీకేం కావాలో ఏంటో మర్చిపోయావా? అయితే నా ధర్మపత్నికి ఏం కావాలో ఏంటో నేను కనుక్కోగలను. ఎందుకంటే నేను భగవంతుణ్ణి, అంతర్యామిని గనక నాకన్నీ తెలుసు. ఎవరికి ఏం కావాలో నాకు బాగా తెలుసు. వసుదేవ్ మహారాజా, దేవకి వసుదేవ్ మహారాజా. వసుదేవులు గారు, వసుదేవ మహారాజా, దేవకి శరీరంలో ప్రాణ. దేవకి జీవించే ఉందని చెప్పటం అంటే మృత్యువు. ఈ కంస భగవానుని మరణం. ఇదేగా నీకు కావలసింది ప్రాప్తి? లేదు 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 భగవంతుడా. నాకు తెలుసు ప్రాప్తి. నువ్వు వితంతువు కావాలని కోరుకుంటున్నావు. వద్దు వద్దు వద్దు. జీవనం అవస్థాత్ర త్వం పాలనం కుర్యాత్. పెళ్లి ప్రమాణాల్లో 3వ శ్లోకం. జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ కోరికలు నెరవేర్చాలి అని రాసుంది. వద్దు. సౌభాగ్యం సూచించే ఆభరణాలు, నీ హృదయానికి భారం. పెళ్లినాటి మరో శ్లోకం. నేను ప్రతి ఒక్క స్థితిలోనూ నా భార్య భారాన్ని మోస్తాను అని ఉంది. పెళ్లినాటి ప్రమాణంలో మరో శ్లోకం. నేను నీ ప్రతి కోరికను ఎంతగా గౌరవిస్తానంటే నేను నా తల్లిదండ్రులను, తండ్రిని గౌరవించడం, తండ్రిని గౌరవించడం నాకు అన్నిటికంటే చాలా ఇష్టం. హస్తి, మనకు వివాహం జరిగిన మాట నిజం. అయితే ఇంతవరకు నేను పెళ్లినాటి ప్రమాణాలు పాటించనే లేదు. ఇవాళ నేను ఆ ప్రమాణాలన్నింటినీ నెరవేరుస్తాను. ఇవాళ నువ్వు నిజమైన విధంగా నాకు భార్యవయ్యావు. అస్తే వస్త్రం. భగవానుడు కంసుని తరపున తన భార్య ప్రాప్తి కోరికలకు ఇస్తున్న గౌరవం. నువ్వు చాలా అదృష్టవంతురాలివి ప్రాప్తి. నీకు కంస భగవానుడి వంటి భర్త దొరకడం అదృష్టం. తాను బ్రతికుండగానే తన భార్య వితంతువు కావాలని కోరితే దాన్ని నెరవేర్చే భర్త ఈ లోకంలో ఎవరైనా ఉంటారా చెప్పు?
సుందరం. పెళ్లినాటి అలంకరణ కంటే ఇది అత్యంత సుందరం. ఇక నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి, వితంతువులాగే ఉండాలి. ఈ కంస భగవానుని వితంతువైన భార్య ప్రాప్తి ఇప్పటికైనా నీకు తృప్తిగా ఉందా? ఆ దేవకి అష్టమ పుత్రుడు, వాడు ఎక్కడ దాగి ఉన్నా సరే మరణం తప్పదు. వాడు ఈ విశ్వంలో ఎక్కడైనా దాక్కొని మరణం తప్పదు. ఈ కంస భగవానుడు వాణ్ణి వెతికి పట్టుకుంటాడు. అప్పుడు వెళ్ళొచ్చు నువ్వు వాడి మరణ వార్త తీసుకుని తన తల్లి దేవకి దగ్గరకు. దేవి, ఇప్పుడిక ఏ మాయలు గాని ఏ లీలలు గాని పనిచేయవు. ఇక కేవలం యశోదమాత మమత, కృష్ణుడి ప్రేమ మాత్రమే ఉన్నాయి. కానీ ప్రభు, కేవలం ప్రేమ వల్ల మాత్రమే యశోదామాత ఆరోగ్యం ఎలా కుదుట పడుతుంది ప్రభు? ఆవిడ మనోవేదన నుంచి ఎలా బయటపడగలుగుతుంది ప్రభు? దేవి, ఈ లోకంలో ప్రేమను మించిన ఔషధం వేరొకటి లేనే లేదు. అలాగే వేరొక చికిత్స లేదు. ఆ యశోదమాత ప్రేమతో నిండిన ప్రార్థనతో సంతానం కోసం వేడుకున్నప్పుడే కదా ఆమె ప్రార్థన సంపూర్ణంగా సఫలీకృతం చేయటానికి గాను ఆ కృష్ణుడు భూలోకంలో అవతరించటం జరిగినది. ఇప్పుడు కృష్ణుడు కూడా అంతటి ప్రేమపూరితంగా యశోదమాతని పిలువవలసి ఉంటుంది దేవి. కృష్ణుడి పట్ల ఆ ఇద్దరి తల్లులకు ఉన్న మమతానురాగాలకి అనుగుణంగా కృష్ణుడు కూడా వారి పట్ల ప్రేమని జాగృతం చేయాలి. అంతవరకు తను ఆ ఇరువురి మాతల రుణం తీర్చుకోలేడు దేవి. ఇద్దరి మాతల రుణమా? దేవి, కృష్ణుడు రుణపడింది యశోదమాత వాత్సల్యానికే కాదు, తాను దేవకీమాత మమతకి కూడా రుణగ్రస్తుడే. అందుకే కృష్ణుడు ప్రేమతో పరిపూర్ణుడైపోయి ఒక నిజమైన పుత్రుడిగా మారవలసి ఉంది. ఒక పుత్రుడికి తన మాతల రుణాన్ని తీర్చుకోవటానికి గాను ఇంతకు మించిన సదావకాశం ఇక వేరే ఏమీ ఉండదు దేవి. అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా, అమ్మా అని అన్న చాలు పుడమి పులకరించునన్నా. అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా, అమ్మ అని అన్న చాలు పుడమి పులకరించునన్న. అమ్మ అని అన్న చాలు పుడమి పులకరించునన్నా. అమ్మ అన్న పదం సుస్వరాల వేదం. అమ్మ అన్న పదం సదా ప్రణవనాదం. అమ్మ అన్న పదం సుస్వరాల వేదం. అమ్మ అన్న పదం సదా ప్రణవనాదం. అమ్మ అన్న పదం సృష్టికి మూలాధారం. అమ్మ అన్న పదం సమదృష్టికి కొలమానం. అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా, అమ్మ అని అన్న చాలు పుడమి పులకరించునన్నా. నందబాబు, ఔషధం సిద్ధంగా ఉంది. అమ్మ ప్రేమ అనంతం, అది అందరి సొంతం. అమ్మ ప్రేమ అద్భుతం, అది కమ్మని అనుభవం. అమ్మ ప్రేమ అనంతం, అది అందరి సొంతం. అమ్మ ప్రేమ అద్భుతం, అది కమ్మని అనుభవం. అమ్మ ప్రేమ శాశ్వతం, అది ఏ మహిమాన్వితం. అమ్మ ప్రేమ ఆనందం, అది తీయటి మకరందం. అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా, అమ్మ అని అన్న చాలు పుడమి పులకరించునన్నా.
చిన్నా అమ్మా అమ్మా కళ్ళు తెరవమ్మా అమ్మా దేవకి